హలో అండి. హలో. చాలా క్రైమ్స్ గురించి మనం మాట్లాడుకుంటాం గానీ, ఈ వికారాబాద్ స్కూల్ ఇన్సిడెంట్ మాత్రము అసలెట్లా ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి పాపం ఆ పిల్ల అనాలి. ఎందుకంటే ఎంత కాదన్నా ఆ పాప మైనర్. అవును. మాస్టర్‌తో ఆ అమ్మాయికి సంబంధం ఏంటి? మాస్టర్‌లకు ఉండే గొడవల్లో వాడు ఆ వీడియోలన్నీ తీసి ఎవరెవరికో పంపించడం ఏంటి? అది మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గరికి రావడం ఏంటి? ఒక్క వీడియో మొత్తం స్ప్రెడ్ అయిపోయేసరికి ఆమె లైఫ్ బయటపడిపోయిందిగా. అవును. ఇప్పుడు ఈ పాప 10th క్లాస్ చదువుతుంది. ఒక టీచరు మరి ఎలా లొంగ తీసుకున్నాడో ఈ అమ్మాయిని లొంగ తీసుకున్నాడు. వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు అని చెప్పి ఇతనంటే పడని ఇంకొక టీచర్కి అర్థమైపోయింది. అతను అందుకని ఏం చేశాడంటే కంప్యూటర్ ల్యాబ్లో వీళ్ళు అభ్యంతరకర పరిస్థితిలో ఉండగా అంటే ముందే కెమెరా పెట్టేసి వెళ్ళాడు. అవి రికార్డ్ అయినాయి. ఆ వీడియోని తీసుకొని వెళ్ళి కక్ష కొద్దీ అతని పైన కక్ష తీర్చుకుంటానికి ఆ ఊరు సర్పంచ్ భర్తకి ఇచ్చాడు. ఇస్తే సర్పంచ్ భర్త ఏం చేశాడు, సరే ఎలాగూ భార్యలు సర్పంచులు అయితే భర్తలదే కదా పెత్తనం, ఆ మాస్టర్ని పిలిచి ఏంటిది అని మాట్లాడటమా లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయటమా చేయాల్సింది పోయి ఆయన అనుచరులకు ఇచ్చాడు. ఇదేదో చాలా సెటిల్మెంట్ చేయాల్సిన వ్యవహారం అన్నట్లు. ఎంతమంది దగ్గరికి వెళ్ళింది అది? ఇంకా ఆగల. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళప్పుడు హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు. పంచాయతీ చేద్దాం అందరం కలిసి తలా కాస్త పంచుకుందామని. ఆయన అబ్బోబ్బో నన్ను ఇన్వాల్వ్ చేయమాకండి, ఇందులో నాకేంటి సంబంధం లేదనేసాడు. అప్పుడు మళ్ళీ సదర్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళారు. అతనికి వీళ్ళకి కుదరలా, ఏది రాజీ కుదరకపోయేసరికి అంటే వీళ్ళు అడిగింది వేరుంది, అతను ఇస్తానన్నది వేరుంది, ఆ డీల్ కుదరకపోయేసరికి అరే ఇంత శ్రమ పడ్డాము ఏమి ఉపయోగం అవ్వలేదు, ఇక సరే వీడి పరువు తీసేయాల్సిందే, ఆ మాస్టర్ పరువు తీసేయాల్సిందే అని చెప్పి ఇంకెవడికో ఇస్తే ఆడు సోషల్ మీడియాలో పెట్టేశాడు. మొత్తం స్ప్రెడ్ అయింది. ఆ నోట ఈ నోట పోలీసుల దగ్గరికి చేరింది. పోలీసులు ఇప్పుడు ఏం చేశారు, ఫస్ట్ ఆ మాస్టర్ని, రికార్డ్ చేసినోడిని, సర్పంచ్ హస్బెండ్ని, హెడ్ మాస్టర్ని, అలాగే ఈ సర్పంచ్ హస్బెండ్ యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఎవడైతే ఫస్ట్ సోషల్ మీడియాలో పెట్టాడో వాళ్ళని, వీళ్ళందరి ఏడుగురి పైన పోక్సో కేసు పెట్టారు. పోక్సో కేసు పెట్టినంత మాత్రాన మా పని అయిపోయింది అనుకుంటే కాదు. పోలీసులు ఇప్పుడు అసలు ముందుంది ముసళ్ళ పండగ. ఇప్పుడు ఏంటంటే 2 విషయాలు. ఒకటి ఈ కేసును ముందుకు నడపటం, ఒకటి రెండోది ఆ అమ్మాయికి తగిన న్యాయం జరగాలి. న్యాయం డబ్బు పరంగానో ఇంకొక పరంగానో కాకుండా ఆ అమ్మాయి మానసికంగా చాలా చాలా ఒక ట్రామాలోకి వెళ్ళిపోతుంది. 15 ఏళ్ల పిల్ల పైగా ఇంతమందికి వెళ్ళిపోయినాయి అంటే ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని ఏ విధంగా ట్రీట్ చేస్తారు రేపటి నుంచి. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి ఆ అమ్మాయికి అందరికీ కౌన్సిలింగ్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ కేసు సజావుగా నడిపించాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంది. ఇక్కడ ఎక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా చాలా త్వరితంగా, ఇది పోక్సో కేసు కాబట్టి ఖచ్చితంగా 60 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి. ఛార్జ్ షీట్ వేసేలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ 7గురికి బెయిల్ ఇవ్వటానికి వీల్లేదు. ఒకవేళ మీ పోలీసులు గనక 60 రోజుల్లో గనక ఛార్జ్ షీట్ వేయకపోతే కనీసం 90 రోజుల్లో అయినా వేయాలి. ఫైనల్కి వేస్తారు కదా, వేసేలోపు వీళ్ళకి బెయిల్ రాకోకుండా చూసుకోవాలి. జడ్జిల పైన కూడా ఆధారపడి ఉంది. ఈ 7గురికి మట్టుకు ఎట్టి పరిస్థితిలో బెయిల్ ఇవ్వటానికి వీల్లేదు. ఇలా చేస్తేనే వేరే వాళ్ళకి, ఉపాధ్యాయులకి, ఇక వీళ్ళకి పర్మనెంట్గా ఉద్యోగం లేకుండా చేయాలి. ఎందుకంటే ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి. అసలు ఈ 7గురు కూడా, ఇందులో 3 టీచర్లు ఉన్నారు. ఈ 3గురికి ఉద్యోగాలు పోవాలి. ఇక్కడ ఎవ్వరు బాధ్యతగా లేరు.
ఒక అమ్మాయిని తీసుకెళ్ళి నడి రోడ్డు మీద నగ్నంగా కూర్చోబెడుతున్నామని బుద్ధి జ్ఞానం ఏ ఒక్కళ్ళకి లేదు వీళ్ళల్లో. ఇప్పుడు సర్పంచ్ భర్త అంటే వాడు చదువుకున్నాడో లేదో, వాడికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకున్నారో లేదో, ఈ సోషల్ మీడియాలో పెట్టినోడు చదువుకున్నాడో లేదో, కానీ ఈ ముగ్గురు అయితే చదువుకున్నోళ్లే కదా. అసలు ఒక విద్యార్థినితోటి, మైనర్ బాలికతోటి రిలేషన్షిప్ పెట్టుకోవడం ఏంటి అనే ఒక జ్ఞానం ఆ మాస్టర్కి లేకపోతే ఎట్లా? దాన్ని వాడి మీద కక్ష ఉంటే వాడి మీదే తీర్చుకోవాలి, కానీ అక్కడ ఆ అమ్మాయి కూడా బలైపోతుంది అనే ఒక జ్ఞానం లేని ఈ మాస్టారు ఈ విషయం తెలిసిన తర్వాత, చట్టాల గురించి తెలిసిన తర్వాత, బాధ్యతలు తెలిసిన తర్వాత ఆ హెడ్ మాస్టర్ పోలీసులకు ఇన్ఫార్మ్ చెయ్యకపోవటం చూసారా, ఉదాసీనంగా వ్యవహరించటం. మైనర్ కేసుల పట్ల ఇట్లానా వ్యవహరించేది ఒక ప్రధానోపాధ్యాయుడు? ఏం చదువుకున్నావు నువ్వు? అసలు మైనర్ బాలిక అంటే ఏంటి, బాలల పట్ల మనం ఎట్లా వ్యవహరించాలి, మన బాధ్యత ఏంటి, మనకి ఇట్లాంటి విషయం ఏదైనా తెలిసినప్పుడు మనం ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి? వాళ్ళే విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు, వాళ్ళే ఎలా ఉండాలి సొసైటీ. అసలు ఈ మినిమం చట్టం గురించి ఆ మాత్రం జ్ఞానం లేదు. పోతే ఓ ఆడపిల్ల, ఆ పిల్ల బతికి ఏమైపోతే ఏంటి, మనకెందుకు? మన ఉద్యోగాలు ఉంటాయి, మన జీతాలు మనకు వస్తాయి. ఇదే కదా వాళ్ళ ఉదాసీన వైఖరి. అదే ఆ ప్లేస్లో వాళ్ళ అమ్మాయి ఉంటే గనక వాళ్ళ తాపత్రయం ఎట్లా ఉండేది? లేదు, వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళ తాపత్రయం ఎట్లా ఉండేది? అరే, ఒక ఆడపిల్లని తీసుకెళ్లి మనం నడి రోడ్లో పెడుతున్నామనే జ్ఞానం అసలు అమ్మాయి గురించి ఎవరు ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. మాస్టర్ మీద కోపం ఉంది అంతే. ఆ కోపాన్ని కక్షగా మార్చుకున్నారు. అది ఎలా అయినా తీర్చుకోవాలనుకున్నారేమో తప్ప ఆ అమ్మాయి గురించి, ఆ బాలికకి సంబంధించి, కుటుంబం గురించి ఎవ్వరు ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. ఇది ఈ సెన్సిటివిటీ గనక సమాజంలో లేకపోతే గనక, ఈ సున్నితత్వం లేకపోతే ఏమైపోతుంది ఈ సమాజం? ఈ మధ్య కాలంలో కూడా ఇప్పుడు గురువు అంటే తండ్రితో సమానం. ఇంట్లో పేరెంట్స్ తండ్రి విద్యాబుద్ధులు నేర్పించడానికి పాఠశాలకు పంపిస్తుంటుంటే తండ్రితో సమానం అంటూ మాట్లాడుకుంటాం మనం. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ అన్న వ్యక్తికి కనీసం 25 ఏళ్ళు ఉండవా? ఎందుకుండు? ఉంటాయి, అన్ని వస్తాయి. ఇప్పుడు బయటికి వయసులు అన్ని వస్తాయి. చాలా బాగా చదివేసుకునే విద్యార్థి చాలా తొందరగా ఉద్యోగం వచ్చేసిందని అనుకున్నా సరే, పిల్లగా 14 ఏళ్ళు ఏజ్ గ్యాప్ ఉండింది పిల్లల పట్ల. అసలు మైనర్ తోటి ఆమెకి ఇష్టమైనప్పటికీ కూడా ఆమె కన్సెక్షువల్ సెక్స్ కుదరదు అని చట్టం చెప్తుంది. ఈ చదువుకున్న గాడిదలకు కూడా చట్టాలు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తాయి చెప్పండి? మామూలు వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? అసలు మనం ఎంత ఇన్సెన్సిటివ్ సొసైటీలో బతుకుతున్నాం. అసలు ఏ మాత్రం విచక్షణ జ్ఞానం లేదు, సున్నితత్వం లేదు, మర్యాద లేదు, మంచి లేదు, ఏమీ లేదు సొసైటీలో మనం బతుకుతున్నాం. అందుకే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, అమ్మో ఆడపిల్లలు వద్దు అనుకుంటున్నారు, పెంచలేమనుకుంటున్నారు. కన్నా తర్వాత కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా రక్షణ లేదు. చిన్న మైనర్లకి మనం ఇది చెప్పకపోతే కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఏదేమైనప్పటికీ స్వర్ణ, ఈ కేసు చూసిన తర్వాత ఎంత విరక్తి అనిపిస్తుంది అంటే, అసలు ఒక స్కూల్కి పాపల్ని పంపించాలి, పిల్లల్ని పంపించాలి అంటే ఏ రకమైన జంతువులు లాంటి మనుషులు ఉంటారు అక్కడ. అసలు జంతువులతో కూడా పోల్చకూడదేమో వీళ్ళని, ఏమన్నా వేరే గ్రహాంతర వాసులతో పోల్చాలేమో వీళ్ళని అసలు. ఏదేమైనా ఈ కేసు విషయంలో మట్టుకు వీళ్ళకి బెయిల్ ఇచ్చారు అంటే మట్టుకు ఊరుకునేది చేసేసి తెప్పించేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అదే మామూలుగా అయితే చట్టం ప్రకారం అయితే రాకూడదు. అలాంటి పరిస్థితి వస్తే మహిళా సంఘాలకు మట్టుకు చేతి నిండా పని. ఖచ్చితంగా ఈ కేసును మట్టుకు అమీతుమీ తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసు అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు చూసారా. 7 పైన పెట్టారు, పోక్సో కేసు పెట్టారు. ఎందుకంటే మనకి చరిత్రలో మధురా కేసు అని చెప్పి, బన్వారీదేవి కేసు అని చెప్పి కొన్ని కేసులు ఉన్నాయి మనకి. ఇవి ల్యాండ్ మార్క్ కేసులు అనమాట, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ వచ్చినాయి. అలాంటి కేసు అవ్వాలి ఈ కేసు కూడా. ఈ పోక్సో కేసులకు సంబంధించి ఈ కేసును మట్టుకు గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. సమాజం మొత్తం ఆ పాప వైపు నిలబడాలి. ఈ పాప వైపు నిలబడటం అంటే చాలామంది పాపల వైపు నిలబడినట్లు అనమాట.
ఇప్పుడు అసలు ఆ తల్లిదండ్రులు ఎంత అవమానాలకి గురవుతారు. ఎంత చేసినా ఆడపిల్లదే తప్పంటారు కదా. తప్పంటారు. ఏం ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్తుందంటే ఇది ఫస్ట్ ఆ పాప, ఆ తర్వాత పాప తల్లి మీదకి వెళ్తుంది. తల్లికి ఆ మాత్రం తెలియదా, తల్లి చూసుకోవట్లేదు. తండ్రి కూడా తల్లి మీదే అంటాడు, నేను మగాడిని, నేను బయట చాలా కష్టపడి వస్తాను, పిల్లల్ని పెంచేది నువ్వు కదా అని ఎవరి మీద చూపించలేని కోపాన్ని భార్య మీద చూపిస్తారు భర్తలు. తర్వాత బలయ్యేది మట్టుకు, ఆఖరికంటూ బలయ్యేది మట్టుకు మహిళలే అనిపిస్తుంది. ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఈ కేసు న్యాయం జరగాల్సిందే. ఇది మట్టుకు చరిత్రలో నిలబడాల్సిన కేసు. దీని ద్వారా వచ్చే తీర్పు ఏదైతే ఉందో, ఈ తీర్పు తర్వాత కొన్ని మార్పులు చేర్పులు జరగాలి సమాజంలో, స్కూళ్ళల్లో. అసలు సీసీ కెమెరాలు లేకుండా ఎలా ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. ప్రతి స్కూల్లోనూ సీసీ కెమెరాలు పెడుతున్నారు కదా ఇప్పుడు. ల్యాబ్స్ అంటే కంపల్సరీగా ఉండాలి. అలాగే టీచర్లకు కూడా సైకో అనాలిసిస్ టెస్టులు చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది ఈ సందర్భంగా నాకు. అంటే వాళ్ళు బీఈడీ చేయాల్సిందే కంపల్సరీగా. డిఎస్సి రాస్తేనే వాళ్ళకి ఈ టీచర్ పోస్టులు కూడా వస్తాయి. వాళ్ళకి ఈ మానసికంగా వీళ్ళు ఎలా ఉన్నారు, ఎందుకంటే స్కూళ్ళల్లో పిల్లలు ఉంటారు, పిల్లలు బలైపోతున్నారు కదా. అందుకని ఖచ్చితంగా వీళ్ళకి సైకో అనాలిసిస్ టెస్టులు చేసి వీళ్ళు సైకలాజికల్గా ఫిట్గా ఉన్నారు అంటేనే వీళ్ళకి ఉద్యోగం ఇవ్వాలేమో అనే పరిస్థితి వస్తుంది. అలాంటి మార్పులు రావాలి. ఈ కేసు ద్వారా అయినా అలాంటి మార్పులు ఖచ్చితంగా రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.